నమస్తే అండి. రండి, చిన్న చిట్కా ఉపయోగించి కేవలం పోపుతోనే రుచికరంగా ఉప్మా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. రండి, ముందుగా ఒక గ్లాసుడు ఉప్మా రవ్వ వేసి వేడి చేయాలి. వేయించకూడదు, కేవలం వేడి మాత్రమే చేయాలి. వేడెక్కాక తీసేసి ఇదే మూకుల్లో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కూడా వేడెక్కాక ఆవాలు చిటపటమన్నాక మినపప్పు, ఆ తర్వాత శనగపప్పు వేసి కొంచెం రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత జీడిపప్పులు, అల్లం ముక్కలు. అల్లం మంచి రుచి తెప్పిస్తుంది ఉప్మాకి. అల్లం ముక్కలు వేసి వేయించి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేయాలి. ఆనక కరివేపాకు వేసి పోపు చక్కగా వేయించాలి. పోపు వేగాక మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వ కొలిచామో అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోయాలి. 1 2 3 గ్లాసులు నీళ్ళు పోసేసాక ఈ నీళ్ళల్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేయాలి. నీళ్ళల్లోనే వేసేయాలి. తర్వాత కాసింత మరుగు పట్టాక నెయ్యి కూడా వేయాలి. నెయ్యి వేసి ఇప్పుడు ఇదేనండి చిట్కా, నెమ్మదిగా గ్లాసుడు పాలు పోయాలి. నెమ్మదిగా పోయాలి. పోసాక ఇది కూడా కొంచెం మరుగు పట్టాలి. మరుగు పట్టాక రవ్వని నెమ్మదిగా వేయాలి. ఇప్పుడు మొత్తానికి 1 గ్లాసు రవ్వకి మనం పాలు నీళ్లు కలిపి 4 గ్లాసులు వేసాం కాబట్టి రవ్వ వెయ్యంగానే దగ్గర పడిపోదు, 1 నిమిషం ఉడుకుతుంది. అందుకే ఆ ఉడికే టైంలోనే అది ఉండకట్టకుండా నెయ్యి వేయడం, ముందుగా కొంచెం వేడి చేయడం కూడా. ఇప్పుడు దగ్గర పడిపోయింది. దగ్గర పడిపోయిన తర్వాత దీన్ని వేడివేడిగానే తీసుకుని ప్లేట్లో వడ్డించుకుని ఏమండి తినడం మొదలు పెట్టారంటే అబ్బా ఎంత బాగుంది అనుకుంటూ తింటూ అందరూ కూడా మారు అడుగుతారు. చూసుకోండి. ఇట్లా మీతో నేను భారతి గరిమెళ్ళ.